అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చే నెల తొలి వారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. అటు కాంగ్రెస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం ద్వారా ఏపీలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపైన వైసీపీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఏపీలో ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపైన వైసీపీ గురిపెట్టింది. కుప్పంలో 2019 ఎన్నికలైన సమయం నుంచే 2024 ఎన్నికల కోసం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అక్కడ భరత్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైనాడ్ కుప్పంతో వైసీపీ బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 3 రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇదే విధంగా హిందూపురం, కుప్పం నియోజకవర్గాలను వైసీపీ సీరియస్ గా తీసుకుంది. హిందూపురంలో ఎన్నికల బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీరారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వైసీపీని ఆర్కే వీడటంతో సమన్వయం సమస్య లేకుండా సాయిరెడ్డి పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 31న మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఓటమి తథ్యమని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్ కు మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని బలంగా నమ్ముతున్నామని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం.